గోయింగ్ టు త్రివేణి ఘాట్. సీక్రెట్ వాటర్ ఫాల్స్ అని తీసుకొచ్చి తడిపేశారు మావా నన్ను. గోయింగ్ టు త్రివేణి ఘాట్. రామ్జులా మొత్తం 3 లైన్స్ ఇచ్చాడు. వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, నడిచేవాళ్ళు 3 లైన్స్. రిషికేశ్లో మెయిన్గా 2 జూలాలు ఉంటాయి. జూలా అంటే బ్రిడ్జ్ అని అర్థం. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా. ప్రజెంట్ మనం ఉంది రామ్ జూలా మీద. మనం సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మోస్ట్లీ ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు ఇక్కడ బైక్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు. పర్ డే 300 to 500 డిపెండ్స్ ఆన్ సీజన్ ఉంటుంది. సో మనం బైక్స్ స్కూటీస్ ఏవైనా రెంట్కి తీసుకొని సిటీ మొత్తం రోమ్ చేయొచ్చు. అండ్ నేను ఉన్నది తపోవన్ అనే ఏరియాలో. తపోవనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. సో నేను ఒక స్కూటీ రెంట్కి తీసుకొని తిరిగేస్తున్నాను. ఐఎమ్ రోమింగ్ ఆన్ తపోవనం. బ్యూటిఫుల్ ప్లేసెస్, చాలా చాలా బాగున్నాయి ప్లేసెస్. రిషికేష్ లో ఎంత ట్రాఫిక్ ఉందో అంత బ్యూటీ ఉంది. నిజంగా చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఒక రోజు సరిపోదు రిషికేష్ చూడాలంటే. మినిమం 4 to 5 days పడుతుంది. చాలా చాలా మంచి కెఫేస్ ఉన్నాయి, అదిరిపోయే కెఫేస్ ఉన్నాయి, డివోషనల్ ప్లేసెస్ ఉన్నాయి. ఐ లవ్ రిషికేష్. ఈరోజు గోవా వెళ్ళాం, ఇక మీద రిషికేష్ వెళ్దాం. త్రివేణి ఘాట్. నథింగ్. ఏంటది? హలో, హాయ్ హాయ్. ఏంటిది? హే, సమోసా నాకు. థ్యాంక్ యూ. వీళ్ళ ఫుడ్ అన్ని తినిపిస్తున్నారు నాకు. సమోసా, ఇప్పుడేమో కచోడి అంట. 2 कचौड़ी आलू की सब्जी के साथ. 2 कचौड़ी आलू की सब्जी के साथ. आलू के सब्जी के साथ 2 कचौड़ी. अंदर बैठ के. बैठ के. మనస్సు మార్చుకుందాం, పూరి చేసుకుందాం. ఏ మాటకా మాట. వీళ్ళకి అలవాటై నచ్చ అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, కానీ దరిద్రంగా ఉంది. లేదా ఇక్కడే బాగాలేదేమో. నాకు మాత్రం ఈ కచోడి అంతగా నచ్చలే. గంగా హారతి అనేది ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 times అవుతుంది. మార్నింగ్ టైం తెలియదు కానీ ఈవినింగ్ అయితే మాత్రం 6:45 స్టార్ట్ అయ్యి 6:45 to 8 వరకు అనుకుంటాను. మేబీ ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. గంగా హారతి అనేది మంచి ప్రతి వీడియోలో గంగా హారతి చాలా బాగా చూపిస్తున్నాడు. సో మనం కూడా మంచిగా తీద్దాం. సుబానాయ్, సారీ, చిన్న కరెక్షన్. గంగా హారతి పొద్దున అవ్వదు, మళ్ళీ సాయంత్రం మాత్రమే అయింది. 6:45 నుంచి 8 వరకు అవుతుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం అందరూ ఫీల్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడే ఘాట్ దగ్గర ఉన్న త్రివేణి ఘాట్. ఇక్కడ నుంచి హరిద్వార్ దాకా ఉన్న ప్రతి ఘాట్లో రోజు ఈవినింగ్ గంగా హారతి అవుతుంది. ఈ బొడ్డోడు ఈ బుడ్డదానికి బొట్టు పెడుతున్నాడు. బొట్టు పట్టమ్మా, గుడ్ గర్ల్. రామ్ సియా రామ్ జయ జయ రామ్. రిషికేశ్లోని త్రివేణి ఘాట్ దగ్గర జరిగే గంగా హారతిని చూడాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం నాకు దక్కింది. సో మీకు కూడా దాన్ని కనులారా చూపించాలనే ఈ నా ప్రయత్నంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, మీమ్స్ పెట్టి ఆ హారతిని, ఆ వైబ్స్ని, ప్యూర్ వైబ్స్ని మీకు అందించలేనేమో అనే ఉద్దేశంతో ఎటువంటి మ్యూజిక్స్ ఏమీ పెట్టట్లేదు. అక్కడ వినిపించే ప్రతి ఒక్క ధ్వని, సౌండ్ని మీకు యాజ్ ఇట్ ఈస్గా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ హారతి అయిపోయిన తరువాత అక్కడే ఉన్న మండపంలో జరిగే భజన కార్యక్రమం ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు హారతి అయిపోయింది కదా అని వెళ్ళిపోవద్దు. మండపంలో ఒక భజన కార్యక్రమం జరుగుతుంది. రామనామంతో మండపం అంతా మారుమోగిపోతుంది. రామ్ సియారామ్ అని. ఎంత బాగుంటుందంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మీకు అక్కడ వచ్చే వైబ్స్ ఎక్కడా రావు. నాకు రిషికేష్ మొత్తంలో బాగా నచ్చిన పార్ట్ ఇది. సో మీరు ఖచ్చితంగా గంగాహారతిని మిస్ అవ్వకుండా చూడండి. గంగాహారతి అయిపోయిన వెంటనే ఈ భజన కార్యక్రమంలో కూడా పాల్గొనండి. మీకు ఖచ్చితంగా లైఫ్ టైం మెమరీ అవుతుంది. ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ భక్తులకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇలాంటివన్నీ నచ్చే వాళ్ళకి. బ్యాంకాక్ వీడియోస్ అందరికీ పంపిస్తాం, కానీ ఇలాంటి భక్తి వీడియోస్ కొందరికీ పంపించగలం. సో వీటిని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చక్రి ఆర్య. को पाता
Ram Siya Ram Siya Ram